వెల్కమ్ టు వ్యూ పాయింట్. కీరా దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. దీన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కీరా దోసకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. కీరా దోసను చాలా మంది డైరెక్ట్ గా తింటారు. మరికొందరు సలాడ్స్, రైతా, జ్యూస్, స్మూతీ రూపంలో తీసుకుంటూ ఉంటారు. కీరా దోసకాయలో 95% కంటే ఎక్కువ నీరు, విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది హైడ్రేషన్, ఎముకలు ఆరోగ్యం, జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కీరా దోసకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది పడదు. కీరా దోసకాయ తినడం వల్ల కొందరు మేలు జరిగే బదులు హాని కలుగుతోంది. పొరపాటును కూడా కీరా దోసకాయ ఎవరు తినకూడదు, ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం దోసకాయ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుందని, ఇది శరీరంలో కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, ఉబ్బసం లేదా కఫంతో బాధపడేవారు దోసకాయని పూర్తిగా నివారించాలి. ఈ వ్యక్తులు దోసకాయని తినడం వల్ల ముక్కు దిబ్బడ లేదా దగ్గు మరింత తీవ్రమవుతోంది. వారి సమస్యలు మరింత పెరుగుతాయి. చలికాలంలో ఈ సమస్య ఉన్నవారు కీరా దోసకాయకు దూరంగా ఉండటమే మేలు. సైనసిటిస్, ఉబ్బసం, బ్రోంకటైటిస్ లేదా దీర్ఘకాలిక జలుబుతో బాధపడుతున్న ఎవరికైనా ఇది అనువైనది కాకపోవచ్చు. కీరా దోసకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తోంది. అయితే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారికి మాత్రం కాదు. కీరా దోసకాయలు చేదుకు కారణమయ్యే సహజంగా సంభవించే సమ్మేళనం కుకుర్బిటాసిస్ ఉంటుంది. ఇది ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్, జీర్ణ సమస్యలు ఉన్న వారికి మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఇలాంటి వారు కీరా దోసకాయని తినకపోవడమే మేలు, లేదంటే తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలంలో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. పెరిగిన చలి కారణంగా కీళ్ల నొప్పులు తట్టుకోవడం కష్టమని చెప్పాలి. ఇలాంటి వారు కీరా దోసకాయని తినకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు.